ఈరోజు హ్యాపీనెస్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఈ హ్యాపీనెస్ అంటే ఏంటి? ప్రతి వాళ్ళు హ్యాపీనెస్ గురించి చేస్తూ ఉంటారు. ఆనందం గురించి జాబులు మారటం, ఆనందం గురించి ఇల్లు మారటం, ఆనందం గురించి కార్లు మారటం, ఆనందం గురించి ఏదేదో అలా చేస్తూ ఉంటారు. అసలు ఆనందం అంటే ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ఆనందం అనగానే మనకి చిన్నపిల్లలు గుర్తు రావాలి. వాళ్ళు ఎలా ఉంటారో చూడండి ఒకసారి. ఏ యాక్టివిటీలో ఆ యాక్టివిటీ అయిపోతారు పిల్లలు. వాళ్ళు ఊరికనే గెంతుతూ ఉంటారు. వాళ్ళు ఎలా గెంతుతారంటే ఆఖరికి మన ముందు నుంచి వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటూ పోతారు. అరే ఎందుకు గెంతుతున్నారా అని పెద్దవాళ్ళు అడుగుతారు వాళ్ళని. పిల్లలకి ఏమనిపిస్తుందంటే ఏంటి, ఎందుకు గెంతుతున్నారా, ఎందుకు ఆనందంగా ఉన్నారా, ఏమిటి రీజన్ ఏమిటి అని పెద్దలు ఎందుకు అడుగుతున్నారు పిల్లవాడికి అర్థం కాదు. ఆనందానికి అసలు రీజనే అక్కర్లా. ఆనందం అంటే ఏ క్షణంలో ఆ క్షణం ఉంటే ఆనందమే. చూడండి, మీరు చిన్న పిల్లవాడిని వాడికి చాక్లెట్ ఇవ్వండి. చాక్లెట్ తినేటప్పుడు నేను బాగా కనిపిస్తున్నానా, ఇక్కడ తుడుచుకోవాలి, ఇక్కడ తుడుచుకోవాలి అని అనుకోడు. ఇదంతా చాక్లెటే, ఇదంతా చాక్లెటే. ఈజ్ టోటలీ ఆ ప్రాసెస్లో ఒకడైపోతాడు. ఆడుకునేటప్పుడు చూడండి, ఎవరైనా ఆడుకునేటప్పుడు దుఃఖంగా ఉండగలరా? ఉండలేరు. ఆనందంగానే ఉంటావు. అప్పుడు కూడా ఏం జరుగుతుంది ఒక్కసారి మనం గమనిద్దాం. ఆడుకునేటప్పుడు ఆ క్షణంలో 100% నువ్వు టోటల్గా ఉంటావు, నీకు తెలియకట్టనే. ఆట ఒక ప్లే అనేటప్పుడు నువ్వు ఆటోమేటిక్గా నీ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు యాక్ట్లో, టోటాలిటీలో, పూర్ణత్వంలో ఉంటాయి. అసలు నువ్వు ఆనందం గురించి ఏ పని చేయక్కర్లేదు. ఆనందంలో చేయగలవు, ఆనందంతో చేయగలవు. కానీ ఆనందం గురించి ఎవరెవరు పనులు చేశారో వాళ్ళెవరికి ఏం దొరకదు. మీకు ఉదాహరణకి చెప్తాను. చిన్నపిల్లలుగా స్కూల్లోకి వెళ్ళేటప్పుడు, ఎలిమెంటరీ స్కూల్, ఫస్ట్ బేసిక్ స్కూలింగ్కి వెళ్ళేటప్పుడు, హై స్కూల్ కన్నా ముందు మనం అనుకుంటుంటాం, అరే ఈ బుక్స్, స్కూల్ బ్యాగ్ అంతా మోసుకెళ్ళాలి. హై స్కూల్ వాళ్ళు కేవలం 2-3 పుస్తకాలు తీసుకెళ్ళిపోతున్నారు, ఓ పెన్ జేబులో పెడుతున్నారు, అదైతే ఆనందంగా ఉంటుందేమో, ఇదేంట్రా అనుకున్నాం. తీరా హై స్కూల్కి వెళ్ళిపోయాం. ఆ కాలేజీ పిల్లలు ఏదో ఒకే ఒక పుస్తకం తీసుకెళ్తారు, అది కూడా ఇలా తిప్పుకొని తీసుకెళ్తారు. అక్కడ ఆనందంగా ఉంది, కాలేజీలో అయితే బాగుంటుంది అనుకున్నాం. కాలేజీ వాళ్ళు పిల్లలు, అరే ఎన్నాళ్ళు ఇలా చదువుతాం, ఈ బీటెక్ 5 ఏళ్ళు హాయిగా ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో
అయిపోయి జాబ్ వచ్చేస్తే ఆనందంగా ఉండొచ్చు అని వాడు అనుకున్నాడు. తీరా సాఫ్ట్వేర్ జాబ్ ఏదో జాబ్ వచ్చేసింది నీకు. ఆ జాబ్ వచ్చిన తర్వాత ఇంకెవరినో చూసావు, వాడు పెళ్ళి అయినాడు, భార్యతో వెళ్తున్నాడు, సినిమాకి వాడు ఎవరో వేరే వాళ్ళతో వెళ్తున్నాడు, ఇదైతే బాగుంటుంది అనుకున్నావు. ఇప్పుడు చూడండి, పెళ్ళైన వాడు ఏంటి, నేను ఓ పిల్లోడు పుడితే బాగుంటుంది, ఆనందం అక్కడ ఉంటుంది అనుకున్నాడు. ఒక పిల్లోడు పుట్టిన తర్వాత వాడికి ఎక్కడో మంచి స్కూలింగ్, ద బెస్ట్ స్కూల్, ఏవుడి పబ్లిక్ స్కూలో, డూన్ పబ్లిక్ స్కూలో ఎక్కడో వస్తే బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది అనుకున్నాం. అది అయిపోయింది. ఐఐటి వస్తే బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది అనుకున్నాం. ఐఐటి కూడా వచ్చింది. రిటైర్ అయిపోతే ఆనందంగా ఉంటుంది అనుకున్నాం. తీరా రిటైర్ అయిపోయారు, మీ ఖాళీగా ఒక రాకింగ్ చైర్లో కూర్చున్నారు. అబ్బా ఎంత ఆనందం, చిన్న పిల్లలుగా ఉండేటప్పుడు ఎంత స్కూల్లో ఎలా ఎంజాయ్ చేసాం అని మీరు చెప్తారు మీ భార్యతో. ఆర్ మా ఎర్లీ డేస్లో, మ్యారేజ్ డేస్లో ఎంత ఆనందంగా ఉన్నాం అని అనుకుంటాం. ఆర్ ఫస్ట్ జాబ్ వచ్చేటప్పుడు, ఆర్ స్కూల్కి పిల్లవాడిని చేర్పించేటప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాడు అనుకుంటున్నాం. అసలు ఏం జరుగుతుందో ఒక్కసారి గమనించండి. ఆ క్షణం హ్యాపీగా ఉండేటప్పుడు, మరి అక్కడ ఉండేటప్పుడు ఇంకో దగ్గరికి ఎందుకు వెళ్ళింది మనస్సు? అసలు హ్యాపీనెస్ అంటే ఏమిటి? హ్యాపీనెస్ అంటే నువ్వు ఏ క్షణంలో ఉంటావో ఆ క్షణం అయిపోయేటప్పుడు అదే ఆనందం. బాడీకి ప్లెజర్ ఉంటుంది, మైండ్కి హ్యాపీనెస్ ఉంటుంది, ఎమోషన్కి జాయ్ ఉంటుంది, స్పిరిట్కి బ్లిస్ ఉంటుంది. మీరు చూడండి, ఎక్కడ అసలు వ్యత్యాసం చూడండి. ప్లెజర్ ఉంటే డిస్ప్లెజర్ ఉండి తీరుతుంది. మైండ్ లెవెల్లో హ్యాపీనెస్ ఉంటే అన్హ్యాపీనెస్ ఉండి తీరుతుంది. ఎమోషన్లో జాయ్ ఉంటే సారో ఉండి తీరుతుంది. ఆత్మపరంగా స్పిరిట్లో మీకు ఒక్కటే ఉంది, బ్లిస్కి ఆపోజిట్ లేదు. సచ్చిదానందం అది వేరేగా ఏదో జరగాల్సిన కార్యక్రమమా? అసలు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆలోచన ఎప్పుడొచ్చిందో, ఆలోచన ఎప్పుడయిందో మీరు ఆనందంగా ఉండలేరు. ఆలోచన అసలు మైండ్ ఏంటంటో చూడండి. వృత్తి ప్రవాహ ఇతి మనః, ద ఫ్లో ఆఫ్ థాట్స్ ఈజ్ యువర్ మైండ్. బట్ అసలు నీ నిజస్వరూపం ఏంటో ఆలోచన చేయండి. నువ్వు ఆలోచననా, లేకపోతే ఆలోచన మధ్యన ఉన్న సంధివ నువ్వు? యు ఆర్ ది గ్యాప్ బిట్వీన్ ది థాట్స్. యు ఆర్ నాట్ ది థాట్, యు ఆర్ ది గ్యాప్. ఎప్పుడైతే ఆ గ్యాప్స్, ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ దట్ గ్యాప్, బ్లిస్ వైపు వెళ్ళగలం. సచ్చితానందం, సత్ చిత్ ఆనందం. చిత్ అంటే ద ప్యూర్ మైండ్, సత్ అంటే జరుగుతున్నది ఈ క్షణం. ఎప్పుడైతే ఈ క్షణంలో నీ మైండ్ ఉంటుందో అదే ఆనందం. సత్ చిత్ ఆనందం, బ్లిస్. మీరు ఏ యాక్టివిటీలో, పిల్లవాడు చూడండి ఎలా ఉంటాడు, సంపూర్ణత్వంలో ఉంటాడు, సంపూర్ణత్వంతో ఉంటాడు. ఒక పాట వస్తుంది,
వాడికి పాట కూడా తెలియదు. నోరు తెరుచుకొని ఆ పాట వినికిడిలో సంపూర్ణంగా అలా మైమర్చిపోతాడు. అలాగే అలా అలా వెళ్తాడు. ఒక వెల్వెట్ ఫీల్ దొరికింది. ఆ వెల్వెట్ ఫీల్లో అలాగే సంపూర్ణంగా ఈజ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఎనీథింగ్. ఈజ్ టోటల్. పాకుతున్నాడు, టోటల్. తింటున్నాడు, టోటాలిటీ. ఇదంతా ఇటు సొంగలు కారుతున్నాయి, ఇదంతా షర్ట్ అంతా పాడవుతుంది. ఈజ్ నాట్ బాదర్డ్ హౌ హీ అపియర్స్. మొత్తం వాడుగా ఉంటాడు. ఎక్కడ కూడా ముసుగు వేసుకోడు, సంపూర్ణతలో ఉంటాడు. మీరు చూడండి, పిల్లవాడిని బీచ్కి తీసుకెళ్ళండి. రంగు రాళ్ళు జోబులు నింపేసుకుంటాడు, గవ్వలు జోబులు నింపేసుకుంటాడు. పరిగెడతాడు, అటు పరిగెడతాడు, ఇటు పరిగెడతాడు. ఆ ఆహ్లాదంలో ఆడుకుంటూ, గెంతుతూ, డాన్స్ వేస్తూ, అరుచుకుతూ ఎలా ఉంటాడో చూడండి. ఆ రాళ్ళు ఎంత వాల్యుబుల్ అంటే ఆ క్షణంలో అతనికి నువ్వు ఏదైతే కోహినూర్ డైమండ్ అనుకున్నావో దానికన్నా అది ఎక్కువ వాల్యూ. ఎవరు చెప్పారు నీకు కోహినూర్ డైమండ్ వాల్యుబుల్ అని? ఎవరో. డైమండ్ అంటే ఎక్కువ అనేది ఒక అసైన్డ్ వాల్యూ కాబట్టి నీకు మెంటల్ ఫినామినాగా నువ్వు కోహినూర్ ఎక్కువ అనుకున్నావు. కానీ పిల్లవాడు ఆ రంగులో మర్చిపోయేటప్పుడు 100% ఉండేటప్పుడు ఎక్కడ ఆనందం ఉందో చూడండి. అక్కడ పరిగెడుతూ సీతాకోక చిలుకలు వెంబడిస్తాడు, పట్టుకుంటాడు. ఆ పువ్వు, ఈ పువ్వు, ఆ చెట్టు ఇలా తాకుతాడు, ఆ డాన్స్ చేస్తాడు, ఈ డాన్స్ చేస్తాడు. ఈజ్ టోటలీ లాస్ట్. ఈజ్ 100% దేర్. పెద్దవాళ్ళకి చూడండి, మన ఆనందానికి మూల కారణం, లేకపోవటానికి మూల కారణం, దుఃఖాన్ని ఉండటానికి మూల కారణం మనలో ఉన్న నాలెడ్జే, మనలో ఉన్న మైండే. అయితే మైండ్ అనేది ఒక యూస్లెస్ ఆబ్జెక్టా? కాదు. ఎప్పుడైతే నువ్వు మెడిటేటివ్గా మైండ్లో ఉన్న మలినాలను నువ్వు తీసేస్తావో, దట్ ఈస్ ద మోస్ట్ యూస్ఫుల్ ఆర్టికల్. దేవుడికి మైండ్ ఉంది, సైకలాజికల్ మెమరీ ఉండదు, కానీ ఫ్యాక్చువల్ మెమరీ ఉంటుంది. కానీ నార్మల్ పర్సన్కి ద సైకలాజికల్ మెమరీ విల్ స్టాప్ యూ. నిన్నటి కోపం ఈరోజు ఇంటర్ఫేర్ అవుతుంది. రేపటి గురించి భయం ఈ క్షణం ఇంటర్ఫేర్ అవుతున్నది. ప్రతి క్షణం దగ్గర కూడా మీరు ఇంటర్ఫరెన్స్ అనేది మైండ్ ద్వారా జరుగుతుంది. అందుకనే మనహ్యేవ మనుష్యానాం కారణం మోక్షబంధయో. బంధానికి కానీ మోక్షానికి కానీ మైండే కారణం. ఎవరు స్టాప్ చేశారు నీకు ఆనందంగా ఉండటానికి? సూర్యోదయం, ఉదయం లేచావు, సూర్యోదయం ఎప్పుడు అనుకుంటూ ఉంటావు, నాకు తెలుసని సూర్యోదయం నేను ఎన్నోసార్లు చూశానని. కానీ ఏ రోజు నువ్వు చూడలేదు. చూశాను, నాకు తెలుసు అనే ఒకే ఒకటి ఆ నాలెడ్జ్, మైండ్లో ఉన్న ఒక రెసిడ్యూ వలన నువ్వు ఈరోజు ఈ క్షణం అనుభవించలేకపోతున్నావు. నీ ముందు ఒక గులాబీ పువ్వు ఉంది. ఆ గులాబీ పువ్వు నాకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నావు. ఈ ఎగ్జిస్టెన్స్లో, ఈ ప్రకృతిలో దేవుడు ఏది కూడా డూప్లికేట్గా పుట్టించలేదు. ప్రతి గులాబీ పువ్వు డిఫరెంటు, ప్రతి సూర్యోదయం డిఫరెంటు, ప్రతి చెట్టు డిఫరెంటు, ప్రతి పువ్వు డిఫరెంటు, ప్రతి క్షణం డిఫరెంటు. కానీ మనం డిఫరెన్స్ని చూడలేకపోవడానికి కారణం, ఆ డైవర్సిటీకి చూడలేకపోవడానికి కారణం మన మైండే. నాకు తెలుసు అనే ఒక అవివేకం. మైండ్ అంటేనే ఒక అవివేకం. మైండ్ ఎప్పుడూ నిన్ను హ్యాపీనెస్గా ఉంచదు. ఒక రోజ్ ఫ్లవర్ని చూసేటప్పుడు
నాకు రోజ్ అనే వర్డ్ కూడా ఎప్పుడైతే రోజ్ చూసేటప్పుడు, ఆ గులాబీ పువ్వుని చూసేటప్పుడు గులాబీ పువ్వు అనే నాలెడ్జ్ కూడా ఇంటర్ఫేర్ కాదో, అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. గులాబీ పువ్వు చూపు అయిపోతావు. ఆ గులాబీ పువ్వు ఆ టచ్ నిన్ను జలధరిస్తుంది. ఆ గులాబీ పువ్వులోంచి వచ్చే ఆ సుగంధం నిన్ను జలధరిస్తుంది. ఆ గులాబీ పువ్వు సువాసన, నువ్వు తీసుకునే సువాసన, ఆ వాసనలో గులాబీ పువ్వు తీసుకుంటున్నావు. ఆ టచ్లో గులాబీ పువ్వు టచ్ చేస్తున్నావు. ఆ చూపులో గులాబీ పువ్వుని చూస్తున్నావు. ద టేస్ట్ యు ఆర్ టేకింగ్ దట్ గులాబీ. ఆ వినికిడి, అప్పుడు నువ్వేమైపోతున్నావు అంటే గులాబీ పువ్వుకి నీకు ఒక కమ్యూనికేషన్. నువ్వు గులాబీ పువ్వు చూస్తున్నావు, గులాబీ పువ్వు నిన్ను చూస్తుంది. అప్పుడు ఆ గులాబీ పువ్వులో ఫస్ట్ టైం ద నోయింగ్ ఆఫ్ గులాబీ పువ్వు అనేది జరుగుతూ ఉంటుంది. గులాబీ నాలెడ్జ్ గులాబీ పువ్వుని చూడకుండా చేస్తున్నది. అంటే హ్యాపీనెస్ అనేది ఏంటంటే, ఏ క్షణంలో ఆ క్షణం నువ్వు సంపూర్ణంగా ఎప్పుడైతే ఉంటావో 100% నువ్వు ఆనందంలో ఉంటావు. ఈరోజు చూసేవాడు ప్రతివాడు భిన్నంగా కావాలనుకుంటున్నాడు. ప్రపంచాన్ని ఎక్కడ ఉన్నాడో దాన్ని భిన్నంగా కావాలనుకుంటున్నాడు. ఓ భార్యతో ఉన్నాడు, ఈ భార్య నాకు బోర్, షీఈ్ ఎ యూస్లెస్ లేడీ, మేబీ సమ్ అదర్ ఈజ్ బెటర్ అని అనుకుంటున్నాడు. ఎందుకంటే మైండ్ ఎప్పుడూ కూడా యాక్సెప్ట్ చేయదు. బయటైతే ఏదో కొత్తగా ఉంటుందేమో అని అనుకుంటుంది, అక్కడ కూడా అదే. యాక్చువల్గా నీ భార్య కూడా ప్రతి క్షణం కూడా మారుతూ ఉన్నది. మనం వర్డ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఆ వర్డ్స్ ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇచ్చామో, నువ్వు ఆ 100% నీ కర్మేంద్రియాలతో జ్ఞానేంద్రియాలతో నువ్వు ఉండలేవు. యు ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ ది ఎక్స్ప్రెషన్. యువర్ టచ్తో నువ్వు 100% ఉన్నావు, నీ వినికిడిలో ఉన్నావు, నీ చూపులో ఉన్నావు. కానీ వర్డ్స్కి మాత్రం తోవ ఇవ్వలేదు అనుకుందాం. అప్పుడు యూ విల్ బి ఎక్స్ప్లోరింగ్ ఈచ్ అదర్. రిలేషన్షిప్స్ అన్నిటికీ ఇంత స్టేల్గా అవటానికి కారణం ఏంటంటే, అవి రిలేషన్షిప్స్ అయిపోయాయి కాబట్టి. రిలేటింగ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో, ప్రతి క్షణం కూడా అవతల వాళ్ళు నువ్వు తెలుసుకుంటున్నావు, నిన్ను అవతల వాళ్ళు తెలుసుకుంటున్నారు. ప్రతి క్షణం కూడా భిన్నంగా ఉంటుంది ప్రపంచం. ప్రతి క్షణం కూడా ఆనందంగా ఇస్తున్నాడు దేవుడు. ఈశ్వరుడు నీకు ప్రతి క్షణం కూడా డిఫరెంట్ డైవర్సిటీగా ఇస్తున్నాడు. మైండ్ ఎప్పుడూ కూడా ఈ డైవర్సిటీని చూడలేకపోతున్నది. ఎప్పుడూ కూడా కన్సిస్టెన్సీని కోరుకుంటుంది. కానీ తీరా కన్సిస్టెన్సీ సేమ్గా ఉండేటప్పుడు మైండ్ అంగీకరించదు. ఇన్కన్సిస్టెన్సీయే ప్రపంచం. ఈ ప్రకృతిలో ఇన్కన్సిస్టెన్సీ ఉండటం వల్లనే ఆ ఆనందం ఉంటుంది. ప్రతి క్షణం డిఫరెంటు, ప్రతి మొమెంటు డిఫరెంటు. ఈ డిఫరెంట్ మొమెంట్స్లో నువ్వు 100% ఎప్పుడైతే జీవిస్తున్నావో, గడిపేయట్లేదో, ప్రతి క్షణం కూడా జీవించండి. ఏదో కేవలం గడిపేయొద్దు. ఏదో అన్నం తింటున్నాను, ఓ పని అయిపోతుంది, లంచ్ టైం అయింది, ఓ పని అయిపోతుంది. పని కాదు. ఏది కూడా ఒక సెలబ్రేటివ్గా, ఒక ఆనందంలో, ఒక ఆనందంతో, ఆఖరికి ఒక తుడిచిన కార్యక్రమం, ఇంట్లో తుడిచినా, ఇంట్లో వెజిటబుల్స్ కట్ చేసినా దాంట్లో 100% ఉండండి. ఆ వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు మీరు ఇంకొకటి ఆలోచనని రానియొద్దు. ఆ వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు, కడిగేటప్పుడు, ఆ కటింగ్ అప్పుడు 100% మీరు చూస్తూ ఉండండి. ఆ టచ్లో ఉండండి, ఆ స్మెల్లో ఉండండి, ఆ తాకిడిలో ఉండండి, ఆ వినికిడిలో ఉండండి. అప్పుడు ఆ కటింగ్, ఆ వెజిటబుల్ ప్రిపరేషన్లో కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ మీ ఆత్మని పరిశుద్ధాత్మకి చేస్తుంది. ఆఖరికి మీరు కూర తయారు చేసేటప్పుడు కూడా దాంట్లో ఏదో ఒకటి ఆలోచించుకుంటూ చేయొద్దు. అన్కాన్షియస్గా చేయొద్దు, మెకానికల్గా చేయొద్దు. మీరు ఆనందాన్ని దూరం చేసుకుంటున్నారు. ఎప్పుడైతే మీరు 100%
దాంట్లో ఉండి దాంట్లో మీరు 100% ఉంటారో అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఒక యాక్ట్ వలన మిమ్మల్ని మీరు రెజ్యువనేట్ చేసుకుంటారు, మీకు ఎనర్జీ పెరుగుతుంది, మీ శక్తి పెరుగుతుంది. మామూలుగా అయితే మీకు శక్తి తగ్గుతుంది. ఒక పనిగా చూస్తే మీలో శక్తి పోతూ ఉంటుంది మీలో. ఎప్పుడైతే ఆనందంలో చేస్తున్నారో మీ శక్తి పెరుగుతున్నది. ఆఖరికి ఇంట్లో మీరు తుడిచే కార్యక్రమమైనా అనుకోండి, ఒక స్వీపింగ్ జాబ్లో కూడా ఒక బ్యూటిఫుల్గా మీరు ఆ పని చేయాలి. చూడండి, ఒక పెయింటర్ ఏ విధంగా అయితే ఒక క్యాన్వాస్ తీసుకుంటున్నాడో, ఆ క్యాన్వాస్తో ఒక పెయింటింగ్ బ్రష్లో ఎంత మైమర్చిపోయి 100% టోటలీ అబ్జార్బ్ అయిపోయినాడో, అదేవిధంగా ఇంటి హౌస్ వైఫ్ కానీ నువ్వు కానీ ఇల్లు తుడిచేటప్పుడు, టాయిలెట్ క్లీన్ చేసినప్పుడు కూడా 100% నువ్వు ఆ యాక్టివిటీలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, నీ బ్రూమ్ స్టిక్, నీ చీపురు నీకు ఒక పెయింటింగ్ బ్రష్లా తయారవుతుంది. నీ ఫ్లోర్ ఒక పెయింటింగ్ క్యాన్వాస్ అయిపోతుంది. అప్పుడు నువ్వు ఇలా తుడిచేటప్పుడు కూడా వాహ్ అరగలవు. ఆనందంలో ఆ చూపులో ఎవరో నన్ను ఎప్రిషియేట్ చేయాలని నువ్వేమీ చేయొద్దు. ఎవరో నన్ను ఎప్రిషియేట్ చేయాలి, ఎవరో నన్ను అవార్డు ఇవ్వాలి, ఎవరో నాకు రివార్డ్ ఇవ్వాలి, ఈ అవుట్కమ్ ఆఫ్ ది యాక్టివిటీ చాలా బ్యూటిఫుల్గా తయారవ్వాలని ఏ పని నువ్వు చేయొద్దు. ఎప్పుడైతే ఆ విధంగా చేయవో నీ ఆత్మ పరిశుద్ధ ఆత్మ అవుతుంది. నీ 100% నువ్వు ఆనందంలో ఉండగలవు. ఆనందంగా ఉండటం అనేది ఒక వరం. మనం అందరం ఆనందంగా ఉంటున్నాం. దేవుడు నిన్ను పుట్టించింది సచ్చిదానందం గురించి. ఆనందంలో నువ్వు ఉంటున్నావు కాబట్టే ఆనందంలో నువ్వు ఉండాలనుకుంటున్నావు. ఆనందం అనేది నీకు జరిగే ప్రభావం అనుకొని ఇంకా నువ్వు బతుకున్నావు. నిజంగా దుఃఖం అయితే వీ కెన్ కమిట్ సూసైడ్. బట్ వై వీఆర్ నాట్ కమిటింగ్ సూసైడ్? ద రీజన్ ఈజ్ సమ్వేర్ యు ఆర్ థింకింగ్ దట్ ఐ విల్ బీ హ్యాపీ. ఈ హ్యాపీనెస్ అనేది ఎక్కడో చూస్తున్నావు నువ్వు, కానీ చాలా దూరం నుంచి నీకు తెలుస్తూ ఉన్నది. మీరు చూడండి, మీ లైఫ్లో ఎప్పుడెప్పుడు ఆనందంగా ఉన్నారు? ఎవరో జోక్ చెప్పారు, మైమర్చిపోయి ఆనందంగా హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నావు. డాన్స్ చేస్తున్నావు, నువ్వు ఆనందంగా ఉన్నావు. మీరు సెక్స్లో ఉన్నారు, ఆనందంగా ఉన్నావు. ఈ క్షణాలప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక్కటే గమనించండి. ఇవన్నీ అప్పుడు కూడా ఆలోచన లేదు. ఎప్పుడైతే మైండ్ ఉండదో, ఎప్పుడైతే ఆలోచన ఉండదో, అప్పుడు నువ్వు సంపూర్ణత్వంలో ఉన్నావు. ఎప్పుడైతే ఇంద్రియాలు, నీ కర్మేంద్రియాలు, నీ జ్ఞానేంద్రియాలు ఏకమైనాయి, నువ్వు 100% నీ క్షణంలో ఉన్నావు. కాబట్టి ఎక్కడిలో దూరంగా నీకు అనిపించింది కాబట్టి ఓకే సమ్వేర్ అని నువ్వు బయట పరిగెడుతున్నావు. ఇలాంటి ఇంద్రియాలు, ఇలాంటి వాటి గురించి పరిగెడుతున్నావు. కానీ నీ కేవలం జోకే అక్కర్లేదు, ఒక యాక్టే అక్కర్లేదు, ఒక డాన్సే అక్కర్లేదు. నువ్వు తాగే నీరులో నువ్వు 100% ఉంటే దాంట్లో నీకు ఆనందం వస్తుంది. నువ్వు తాగే నీళ్ళలో 100% ఆ నీళ్ళను చూడు. 100% ఆ టంగ్లో నీ నాలుక టచ్ చేసే ఆ స్పర్శలో ఉండు. నువ్వు లిఫ్ట్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్లో ఉండు. నువ్వు నీళ్లు చప్పరించేటప్పుడు ఆ నీళ్లు తాకిడి, నీలో ఆ తాకిడిని గమనించు. ఆ స్మెల్, ఆ లుక్, ఆ హియరింగ్, ఆ టచ్, ఎప్పుడైతే నువ్వు 100% ఆ స్మెల్, అప్పుడు నీకు 100% నీళ్లు తాగేటప్పుడు కూడా ఎంతో అనుభవపూర్వకంగా నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఆనందం అంటే ఇదే, సచ్చితానందం. సత్యం శివం సుందరం అన్నీ ఇక్కడే. సత్యం అంటే ఈ క్షణం, శివం అంటే కాన్షియస్నెస్, సుందరం అంటే బ్యూటీ. ఇదే బ్యూటీ. సత్యం శివం సుందరం. సత్ చిత్ ఆనందం. సత్ అంటే ఈ క్షణం, నిజం అనేది సత్యం. సత్యం అంటే నిజమనే పలుకుము కాదు, నిజం అనేది, సత్యం అనేది ఈ క్షణంలో జరిగే ఒక యాక్ట్. ఎప్పుడైతే సత్ చిత్ ఎప్పుడైతే సత్తో ఉంటుందో అదే ఆనందం, అదే బ్లిస్, అదే హ్యాపీనెస్, అదే ప్లెజర్, అదే జాయ్. ఇది ఆనందానికి మూల కారణం. బీ హ్యాపీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.